జై కిసాన్ జై కిసాన్ 23న ఆంధ్ర శ్రీరాముడు ఈ రాష్ట్రాన్ని శ్రీరామరాజ్యంలో చేసినటువంటి ఆంధ్ర శ్రీరాముడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టాభిషేకం చేయబోతున్నారు. ఒక 2-3 రోజులు బట్టి వైఎస్ఆర్ సిపిఓలు బీజేపీ వాళ్ళు మురుగుతున్నారు చంద్రబాబు గారి మీద. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారంటే 2014లో ఇదే ఈవీఎంలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినప్పుడు మాట్లాడలేదు, ఈ రోజు మాట్లాడుతున్నారు అని అంటున్నారు, కారు కోతలకు వస్తున్నారు. 2014లో ప్రధానమంత్రి మోడీ లేడు. ఇవాళ ఈ దేశానికి ఒక శాడిస్టు ప్రధానమంత్రిగా ఉన్నాడు. కాబట్టికి అనుమానం వ్యక్తం చేస్తున్నాము. అసలు ఈ రాష్ట్రంలో ఈవీఎంలు 2 గంటల వరకు మొరాయించలేదు. తప్పుడు కాసేపా ఏదైతే పెద్ద ఎత్తున మహిళలు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడుతున్నారని తెలిసి కావాలని 6-7 గంటలు ఈవీఎంలు పనిచేయకపోతే దాని గురించి ఈసీని ప్రశ్నించడం తప్ప? మీరెందుకని కామ్గా ఉన్నారు? ఈవీఎంలు పనిచేయకపోతే 7 గంటలు కామ్గా ఉన్నారు, మీరు దాని గురించి సమాధానం చెప్పరండి. అంటే మీకు మహిళలు ఓట్లు పడవు. మహిళలు ఉదయాన్నే వస్తారు, ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని ఇంటికి వెళ్ళి వంట వార్పు చేసుకొని పిల్లలు చూసుకోవాలి. కాబట్టి మహిళలు ఉదయాన్నే వస్తారు. అది గ్రహించాడు. గ్రహించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈవీఎంలు పనిచేయకుండా చేసినటువంటి కుట్ర. చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్రను బయట పెడదామని ఢిల్లీ వెళ్ళి ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే మేము ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులకు చెప్తున్నాం, రేపు వచ్చేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మేము తొడగొట్టి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పులి 4 అడుగులు వెనకేసిందంటే పంజా గట్టిగా ఇసరడానికి అది తెలుగుదేశం.